అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అప్పటి నుంచి ఇప్పటి వరకు దుబ్బాక నియోజకవర్గానికి 2014లో ఉన్నటువంటి పెండింగ్ పనులను దృష్టిలో పెట్టుకొని ఇన్ఛార్జిగా ఉన్న శ్రీనివాసరెడ్డి ఈ యొక్క పనులను పూర్తి చేయాలనే ఉద్దేశం కొద్దీ సంకల్పంతో ముందుకెళ్తున్నారనే ఈ యొక్క కాంగ్రెస్ వాదన ఉంది. ఎందుకంటే ఇక్కడికి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గతంలో పనులు పెండింగ్ పనులకే ఈ యొక్క అంటే పెండింగ్ ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాదన ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీటీసీ ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించడం అందరినీ కూడా కలిసివేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎంపీటీసీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ఎటువంటి ప్రోటోకాల్ విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కానీ ఇప్పుడు వీళ్ళు రాద్ధాంతం చేయడం ఏంటి అని చెప్పి ఒక ఎంపీపీ తొగుట ఎంపీపీ లతా నరేందర్ రెడ్డి ప్రశ్నించడం జరుగుతుంది. అందులో భాగంగా లతా నరేందర్ రెడ్డి మనతో ఉన్నారు. మేడం చెప్పండి, ప్రోటోకాల్ విషయంలో అంటే మీరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు బీఆర్ఎస్ పార్టీకి చెప్పడం లేదంటే వాళ్ళు ఆరోపిస్తారు. దానిపైన మీరు ఏమంటారు మేడం? నమస్కారం అండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థులుగా నిలబడి కాంగ్రెస్ పార్టీ నుంచి ఓడిపోయారో వారికి మాత్రమే ఇన్ఛార్జిగా ఇచ్చి ఎమ్మెల్యేగా గెలవని నియోజకవర్గాల్లో ఓడిపోయిన అభ్యర్థులకే ఇన్ఛార్జిగా ఇచ్చి డెవలప్మెంట్ ఫండ్స్ని రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ గారు ఆధ్వర్యంలో చేయడం జరిగింది. మరి మేము మంత్రి కొండా సురేఖ గారి దృష్టికి మేము కాంగ్రెస్లో ఉన్నామని చెప్పి మండలాన్ని నిర్లక్ష్యం చేశారు గత ప్రభుత్వం అని చెప్పి మేము వివరించగానే ఆమె మాకు మొదటగా తొగుట మండలం నుంచి డెవలప్మెంట్ ఫండ్స్ని రిలీజ్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించమని చెప్పడం జరిగింది. మరి ఈ సమస్యలన్నీ కూడా చెరుకు శ్రీనివాసరెడ్డి గారు ఆమెకు వివరించగానే ఆమె ఫండ్స్ని రిలీజ్ చేశారు. అయితే మేము ప్రోటోకాల్ ప్రకారము మేము నిలబడి కార్యక్రమాన్ని ప్రారంభించి ఏఈపిఆర్ గారు అదేవిధంగా సెక్రటరీ గారు కార్యక్రమానికి సంబంధించిన కుల పెద్దలు వాళ్ళందరూ కూడా కొబ్బరికాయ కొట్టిన తర్వాతనే చివరగా శ్రీనివాసరెడ్డి గారు సాధారణంగా కొబ్బరికాయను కొట్టడం జరిగింది తప్ప ప్రోటోకాల్గా వచ్చి చేసింది ఏమీ లేదు. మరి దీన్ని ప్రతిపక్షాలు డెవలప్మెంట్ చేస్తుంటే దీన్ని ఆపాలని చేస్తున్న విమర్శే తప్ప ఇందులో ఎలాంటి నిజాయితీ లేదు. మరి దీనికి మేము అంటే ప్రధానంగా వాళ్ళు ఆరోపిస్తుందంటే తొగుట మండలానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారని చెప్పి ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఆ విషయంలో మీరు ఏం చెప్తారు మేడం ఒక ఎంపీపీగా? అంటే మేము ఎంపీపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నామని చెప్పేసి గత ప్రభుత్వంలో ఉన్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అన్ని మండలాలకు ఇచ్చిన విధంగా మా మండలానికి ఫండ్స్ని ఇవ్వలేదు. మాధవి గారు విమర్శించారు కదా గుడ్డిలో మెల్ల అన్నట్టు శ్రీనివాసరెడ్డి గారు చేస్తున్నారు అని. మరి అది తప్పు. గుడ్డిలో మెల్ల అన్నట్టు విమర్శించింది, మరి విమర్శించే విధంగా పనిచేసింది కూడా అప్పుడు ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి గారే. ఎందుకంటే మమ్మల్ని తక్కువ చేస్తూ మా మండలానికి ఫండ్స్ ఏం రిలీజ్ చేయలేదు. చేసినా కూడా కొద్ది మంది తన అనుచరుల ద్వారా మాత్రమే ఫండ్స్ని రిలీజ్ చేయడం జరిగింది. మరి దీన్ని మంత్రి గారికి వివరించగానే తొగుట మండలానికి స్పెషల్గా ఫండ్స్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఒక్క తొగుట మండలానికే కాదు, దఫాలుగా ఇప్పుడున్న అన్ని మండలాలకు కూడా ఫండ్స్ని రిలీజ్ చేసి అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇది ఒక తొగుట మండలంలో చేయడం అని కాదు, అప్పుడు నిర్లక్ష్యానికి గురి కాబడ్డది కాబట్టి ముందుగా ఇక్కడ అవకాశం ఇచ్చారు. అంటే చివరగా ఎంపీపీగా మీరు ఉన్నటువంటి ఎంపీటీసీ హైకోర్టును ఆశ్రయించడం వల్ల ఆ విషయాన్ని మీరు ఎలా చూస్తారు మేడం? అంటే అప్పుడు మేము ఎంపీటీసీగా ఉన్నప్పుడు కూడా మాకు ప్రోటోకాల్గా ఏమీ అవకాశం ఇవ్వలేదు. అయినా కూడా ప్రజాక్షేమాన్ని అభివృద్ధిని ఆకాంక్షించి మేము ఎలాంటి విమర్శ చేయలేదు. మరి ఇప్పుడు ఆమె బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీటీసీగా ఉండి విమర్శించారు అంటే మీకు అందరికీ అర్థమవుతుంది ఎలా విమర్శించారో. మరి ప్రభుత్వం పథకాలను అమలు చేస్తూ ప్రజల్లో ముందుకెళ్తున్న సందర్భంలో మరి శ్రీనివాసరెడ్డి గారిని ఇన్ఛార్జిగా ఉంచి డెవలప్మెంట్ చేస్తుంటే దాన్ని ప్రతిపక్షాలు సహించలేక బీఆర్ఎస్ పార్టీ కావాలని చేస్తున్న విమర్శ తప్ప ఇందులో ఏమీ లేదు. అంటే ఎంపీటీసీ విమర్శిస్తుందని చెప్పి మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే గవర్నమెంట్ వచ్చి అంతా 75-80 రోజులు కాలేదు, ఇప్పుడే వాళ్ళు ఇట్లా అడ్డుకట్ట వేయడం వల్ల అభివృద్ధిని కుంటుపడే అవకాశం ఉందా భవిష్యత్తులో? ఏమీ లేదండి, అలా ఏం లేదు, దేనికి భయపడేది లేదు.
న్యాయపరంగా చట్టపరంగా కూడా ఎలాంటి విమర్శ చేయడానికి తావు లేకుండా అభివృద్ధి అనేది జరుగుతుంది. మరి ఇంకొకటి, ఆమె మంత్రి గారు వస్తే ఆమెని మేము కూడా సన్మానిస్తాము, ఎదుర్కొంటాము అంటున్నారు. మరి ఒక మంత్రి గారికి ఆమె ఎంపీటీసీగా వాల్యూ ఇచ్చి మాట్లాడిందా? మీరు అది ఒకసారి చూడండి. ఎందుకంటే మీరు వెళ్ళి ఆమెను కలిసి మాకు ఇది కావాలి అంటే ఆమె ఏమన్నా మిమ్మల్ని ధిక్కరించడం జరిగిందా? అలా లేదు కదా. కనీసం ఒక మహిళ అయి ఉండి ఇంకొక మహిళా మంత్రికి ఆమె ఏమాత్రం గౌరవం ఇచ్చి మాట్లాడుతుంది. ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారమే ఆమె దుబ్బాక ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి గారి ద్వారా సమస్యల్ని తెలుసుకొని ఫండ్స్ని వినియోగం చేసిందే తప్ప అది ప్రాసెస్ ప్రకారమే చేసింది. ఏ నిధులు ఎక్కడ ఎంత వాడాలో అదే విధంగా ఉండి అందులో ఎలాంటి లోపం లేదు. కాబట్టి తప్పకుండా ఇది ఎంపీటీసీ గారి విమర్శ అనేది కరెక్ట్ కాదు. అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మాకు నిధుల విషయంలో తోటకు చిన్న చూపు చూశారు. అందులో భాగంగానే తోటకు ఈసారి ప్రాముఖ్యత ఇస్తూ దఫాలుగా అన్ని మండలాలకు కూడా నిధులు వచ్చే విధంగా చూస్తాం. కాంగ్రెస్ పార్టీ అనేది అన్ని వర్గాలను కలుపుకపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క హైకోర్టును ఆశ్రయించినంత మాత్రాన ఏమీ లేదు, ఒరిగేది లేదు. గతంలో బీఆర్ఎస్ ఎంపీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యేకు ఎటువంటి జరిగిందో ఆ సందర్భాన్ని మళ్ళీ వాళ్ళు పునరావృతం చేయాలని చూస్తున్నారు తప్ప మేము వాళ్ళకు భయపడేది లేదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అన్ని మండలాలను పరిగణలోకి తీసుకొని డెవలప్ చేసే పరిస్థితి ఉంటుంది అని చెప్పి తొగుట ఎంపీపీ లతా నరేందర్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్లూరుతో మహేష్, ఆర్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.